వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుకొండలో రాకదిలిరా సభ హాజరైన చంద్రబాబు వాలంటీర్లను ఎవరి ఉద్యోగాల నుంచి తీసివేయమని హామీ, వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయని వెల్లడి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. రాబోయే కాలం మన బీఆర్ఎస్దేనని విశ్వాసం, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచన. తల్లిని జుట్టుపట్టి ఈడ్చి తండ్రిని కొడుతూ ఏపీలో ఓ కొడుకు దాష్టికం. 3 ఎకరాల భూమి తమ్ముడికి రాసిచ్చారని గొడవ, కొట్టొద్దని వేడుకుంటున్నా వినిపించుకొని కసాయి కొడుకు. దాడిని అడ్డుకోకుండా చూస్తూ నిల్చున్న జనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెనుకొండ రాకదిలిరా సభలో వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన ఎలా ఉంది అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటూ చంద్రబాబు విమర్శించారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నారని అన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ఖర్చు పెట్టాం. జీడిపల్లి భైరవాని తిప్ప గాని, జీడిపల్లి పేరూరు గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం, పూర్తి చేశాం. రాయలసీమ వెనుకబడితనం పోవాలి, కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు వినాలి, ఇక్కడే తమ్ముళ్ళు వినాలి. లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ప్రభుత్వం ఉందో కావలసిన కరెంట్ ఇవ్వడం, మోటార్ బైకే తమ్ముళ్ళు వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన్ కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం. అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి? 5,000. అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణ నిరుద్యోగులకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామ పత్రాలు అందించే కార్యక్రమం సాగుతోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో సోషల్ వెల్ఫేర్ టీచర్స్ తో పాటు ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు. తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనూ, అశోక్ నగర్ చౌరస్తాలోనూ, అమీర్పేట జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనూ రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకే మిత్రులారా, విద్య మీద పెట్టే ఖర్చు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం. అందుకే ఇవాళ మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం. మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఆర్ఎస్లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు మీరు బాధ్యత చేపట్టబోతున్నారు. సర్పంచ్, ఎంపీటీసు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఈ దేశ ప్రధానమంత్రులను తయారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు. నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై ఏమాత్రం అవగాహన లేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలం మన బీఆర్ఎస్దేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 సమన్వయ కమిటీ ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పిచ్చింది.
పార్లమెంట్ అసెంబ్లీలో ప్రశ్నలకైనా ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 1998లో పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. చట్టసభల సభ్యుడు లంచం ఇవ్వడం ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, లంచాలు తీసుకోవడం నేరమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న షిబు సోరెన్ సహా ఇదే పార్టీకి చెందిన మరో 4 ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్ సహా 5 ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలను అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్టేనని చెప్పకనే చెబుతోందని అన్నారు. దీనికి ఎల్ఆర్ఎస్ ను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కట్టొద్దన్న నేతలు నేడు గడువు విధించి మరీ వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. గెలవడానికేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, దాదాపుగా మొత్తం కలిపినట్టయితే 420 హామీలు ఇచ్చి తర్వాత 6 గ్యారంటీలని మరి నమ్మబలికి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, మిగతా 414 5 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని, అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా, నామినల్ ఫీజు ఒక 1000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ, ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసు వేశారు. ఇది అన్యాయము అని చెప్పి కేసు వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టుకు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది. చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట, వారు ఏమన్నారంటే వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము, చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది, అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు, కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు, కానీ జీవో ప్రకటించినారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను, హైకోర్టులో బిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు. చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. సరే, ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మంత్రి గారు, ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్,
అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని. కుటుంబ పార్టీలో ఉండేది రెండేనని, అవి జూట్ లూట్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్ లో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా మోదీ హాజరయ్యారు. నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అది తప్ప ఏ మార్పు రాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అనుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ పని చేయలేదని అన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की. ना तेलंगाना కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. आप सभी विकास के इस उत्सव में इतनी बड़ी संख्या में आए हैं. हम सभी आपके बहुत बहुत आभारी हैं. अभी से कुछ देर पहले मैंने तेलंगाना और देश के विकास से जुड़ी हजारों करोड़ रुपए की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया है. कुछ लोग आदत से मजबूर होते हैं, मेहनत करने की कुछ आदत भी कम होती है और इसलिए बड़ी सरल भाषा में कह देते हैं कि ये तो चुनावी सभा है. मेरे भाइयों बहनों और मेरे कुछ साथी जो भांति भांति का एनालिसिस करते हैं, जरा समझो ये चुनावी सभा नहीं है. चुनाव की तो अभी घोषणा भी नहीं हुई है. ఓఆర్ఆర్ RRR మధ్య డైరీ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో డైరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మాధాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన 50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమకి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డైరీ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం చేస్తామని బట్టి తెలిపారు. In Telugu, not only in Telugu, in our country, in our culture, పాలు పొంగిచ్చండి, శుభం పొందండి, లాభం పొందండి. So wherever there is a milk production, there is a wealth. So it has become a part of our culture. As far as Telangana is concerned, ours is also largest agriculture economy. And we have been encouraging the dairy industry. And as you all aware that 70% of the dairy industry labor is mostly from the women sector. We have a self-help groups, which is the largest organized sector in this state. We have a support system also by name Indira Kranti Patham. Through this IKP, we have been encouraging women in the state to get into more and more dairy industry. I wholeheartedly
congratulate for celebrating Platinum Jubilee 75 years of our organization and welcoming wholeheartedly also to celebrate in this city of pearls and city of love also. You know, the other name of Hyderabad is Bhagyanagar, which is also has come from a beautiful love story of Hyderabad, Deed and Kulik Qutub Shahis and Bhagamati. The city is known for warmth and welcoming many of the cultures, many of the industries, and it wholeheartedly welcomed throughout the world also. నాగర్ కర్నూలు లోక్సభ సీటును తనకు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ టికెట్ను తనకు ఇస్తారనే గ్యారంటీ ఉందన్నారు. ఏ సర్వేలు చేసినా తానే ముందు నిలిచానన్నారు. తాను నాగర్ కర్నూలు నుంచి ఖచ్చితంగా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా వారితో కలిసిందని ఆరోపించారు. నిన్న అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత కూడా చిన్న నాయకులు తప్ప తక్కిన వాళ్ళందరూ గుర్తించారు. ఇవ్వటం, ఎక్కడో పేపర్ లీక్ అయిందని మళ్ళీ రద్దు చేయటం, ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్న నాయకుడిగా పెరుగుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న వచ్చిన అప్లికేషన్లన్నింటినీ కొంతవరకు స్క్రీన్ చేశారు. నేను నాగర్ కర్నూలు పార్లమెంటుగా పోటీ చేస్తాననే ఉద్దేశంతోనే నాకు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఈ పదవి పార్లమెంట్ సీటుకు అడ్డుగా వస్తుందని కొంతమంది మాట్లాడటం వల్ల దానికి నేను రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్లో మల్లు రవి క్లియర్గా అభ్యర్థిగా ఉంటాడని తెలియజేయటం జరిగింది. మరి ఈ ప్రక్రియ జరగాలి కాబట్టి జరిగిన తర్వాత 100% కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటాను. ఇవ్వకుండా ఉండటానికి ఒక్క కారణం కనపడటం లేదు. ఎందుకనంటే నేను 91 నుంచి ఎంపీగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, 98లో ఎంపీ అయ్యాను, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను. ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ, ఎక్స్ఎమ్మెల్యే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఏ పదవిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాను. నిన్న మొన్న సరే ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి నా వంతు కృషి నిరంతరం చేస్తూ, అంతకుముందు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఆయనతోని, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయనతోని కలిసి పనిచేశాను. మరి అనుకున్నట్టుగానే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు పార్లమెంటులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానని చెప్పాను. దానికి అందరూ అనుకూలంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టికెట్ వస్తుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ టికెట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో నమ్మకం కలిగే విధంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు మాట చెప్పారనే విషయాన్ని కార్యకర్తలకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇచ్చేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. మీరు చెప్పినటువంటిది కూడా ఒక కోణం. ఆ కోణాలన్నీ ఆలోచించిన తర్వాతనే నన్ను పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా చేస్తానని చెప్పారు. టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజితారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. విజితారెడ్డి ఇంటికి 20 మంది పోలీసులు వచ్చారు. ఇంటిని, బీరువాలను, వస్తువులను తనిఖీ చేశారు. ఇంట్లో కేవలం 25,000 నగదు మాత్రమే దొరకడంతో వెనుదిరిగారు. తనిఖీల నేపథ్యంలో విజితారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల సోదాలపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడంతో జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్కి వెళ్లిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్ష
కక్ష సాధింపు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారని అన్నారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ ఇంట్లోని బీరువా వస్తువులను చిందరబందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెన్ని చేసినా ఎన్నికలలోపే ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తామని, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని, అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. మూడు ఎకరాల భూమి కోసం కనీ పెంచిన తండ్రిదండ్రులపైనే దాడి చేశాడు కొడుకు. తల్లిని జుట్టుపట్టి లాగి కింద పడేసి తండ్రిని కొట్టాడు. వృద్ధులైన తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నా కనికరించలేదు. చుట్టుపక్కల జనం చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కరూ ఆ వృద్ధులకు సాయం రాలేదు. ఆ కసాయి కొడుకును నిలవరించలేదు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదుతో కసాయి కొడుకును అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలం గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి, లక్ష్మయ్యలు మదనపల్లిలోని అయోధ్య నగర్లో ఓ కళ్యాణ మండపంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు మనోహర్ రెడ్డి ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీనివాసురెడ్డి మదనపల్లిలో చేనేత కార్మికుడుగా పనిచేస్తున్నారు. కుటుంబ ఆస్తి 3 ఎకరాలను తమ్ముడికి రాసిచ్చారని మనోహర్ రెడ్డి తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 2న తల్లిదండ్రులతో గొడవపడి దాడి చేశారు. తల్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ పిడిగుద్దులు కురిపించాడు. అడ్డుకున్న తండ్రి గుండెలపై తన్ని చెంపలపై కొట్టాడు. వీధిలో అందరూ చూస్తూ నిలబడ్డారే తప్ప ఎవరూ అడ్డుకోలేదు. గుర్తు తెలియని వ్యక్తులు రికార్డు చేసిన ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వృద్ధుల ఫిర్యాదు మేరకు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా ఆస్తి కోసం వేధించినా, దాడి చేసినా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెనుకొండలో రాకదిల్లుల సభ హాజరైన చంద్రబాబు. వాలంటీర్లను ఎవరి ఉద్యోగాల నుంచి తీసేయబోమని హామీ. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయని వెల్లడి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. రాబోయే కాలం మన బీఆర్ఎస్దేనని విశ్వాసం. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచన. తల్లిని జుట్టుపట్టి ఈడ్చి తండ్రిని కొడుతూ ఏపీలో ఓ కొడుకు దాష్టీక. 3 ఎకరాల భూమి తమ్ముడికి రాసిచ్చారని గొడవ. కొట్టొద్దని వేడుకుంటున్నా వినిపించుకొని కసాయి కొడుకు. దాడిని అడ్డుకుంటూ చూస్తూ నిలుచున్న జనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.